కృష్ణం వందే జగద్గురుం వినరో భాగ్యము విష్ణు కథ. మనందరి గురుదేవులు పితామహ పత్రిజీ వారికి, అస్మత్ పూర్ణాత్మ పరమాత్మ శ్రీపాద శ్రీవల్లభులకు, అస్మత్ స్వస్థితి సాయినాథునకు, లక్ష్మీ గణపతి వారికి, సరస్వతీదేవికి, మహాకాళీదేవికి, వేదవ్యాస మహర్షికి, భీష్మాచార్యుల వారికి, యుధిష్ఠిరులకు శతసహస్ర కోటి పాదాభివందనం, ఆత్మాభివందనం. వేదవ్యాస విరచితమైన మహాభారతంలోని భీష్మ పర్వంలో ఈ భూమికి పరిచయమైన ఈ విష్ణు సహస్రనామ స్తోత్రం మరల ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని ఆదేశం పైన భీష్మాచార్యుల వారిచే యుధిష్ఠిరునకు అంటే ధర్మరాజుకు బోధింపబడినటువంటి ఈ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 14వ శ్లోకానికి ఇప్పుడు మనం వేదార్థాన్ని, యోగార్థాన్ని చెప్పుకుంటున్నాం. శ్రీ మహావిష్ణువు యొక్క విభూతులు వేదార్థంలోనూ, సాధకులు, యోగులు, యోగీశ్వరులు, బోధకులు తాము విని, చదివి, తెలుసుకుని, ఆచరించి బోధించిన యోగ విస్తృతను మనం తెలుసుకుంటున్నాం. ఈ యొక్క మహాగ్రంథం ఆది కాలం నుంచి ఇప్పటి వరకు ఎన్నో కోట్ల మందితో ఈ ప్రపంచానికి పరిచయం చేయబడింది. మరల సాహసంతో శ్రీమతి గుత్తా లక్ష్మీ సుబ్రహ్మణ్యం గారు యోగార్థాన్ని, వేదార్థాన్ని విపులంగా సమర్పించిన ఈ పుస్తకం యొక్క విస్తృతీకరణను చెప్పడానికి సాహసించిన వాడు ఈ మారం శివప్రసాద్. మరి మహావిష్ణువు ప్రేరణతో చేస్తున్న ఈ సాహసాన్ని స్వీకరించాలని వినతి. గొప్పలని శ్రీ మహావిష్ణువి, తప్పులని నావి. 14వ శ్లోకం. సర్వగః సర్వవిద్భాను విశ్వక్సేనో జనార్దన వేదో వేదవిత్ అవ్యంగో వేదాంగో వేదవిత్ కవి. ఓ పరంధామ, సకల చరాచర సృష్టిలో వ్యాపించినట్టు నీవు కాలచక్రంలో రాత్రి యొక్క చీకటిని నీ లేలేత కిరణాలతో పారద్దోలే ఉభయ భానుడివి. దైవ కార్యక్రమాలను అడ్డుకోవడానికి ప్రయత్నించే అసుర సమూహాలను సంహరించేటటువంటి ఓ విశ్వక్సేన, నీవు వైష్ణవ సైన్యాధ్యక్షుడిగా కొలువబడుతున్నావు. జనులతో ఆరాధింపబడే ఓ జనార్దన, నీవు వారి యొక్క సకల అభిష్టాలను నెరవేరుస్తున్నావు. వేదాంత జ్ఞాన సంపన్నుడమైన నీవు వేదస్వరూపుడువు. వేదాలను అంగాలుగా ధరించిన నీవు ఇలాంటి అవయవ లోపము లేని పరిపూర్ణ స్వరూపుడవు. వేదాలను సంకలనం చేసిన ఓ వేదవ్యాస, నీకు నమస్సుమాంజలి. సర్వగః సర్వవిత్ గచ్చతి ఇతి. సర్వదృశ్య జగత్తునకు కారణరూపుడుగా సర్వత్రా వ్యాపించి ఉండేవాడు, అంతటా చేరి ఉండేవాడు. సర్వగః సర్వత్ర గచ్చతి ఇతి. సర్వదృశ్య జగత్తునకు కారణరూపుడుగా సర్వత్రా వ్యాపించి ఉండేవాడు. ఇక్కడ, అక్కడ, ఎక్కడ లేడు. ఇక్కడ లేడా, అక్కడ లేడా, సర్వత్రా ఉన్నవాడు. సమస్త జీవరాశులలో తానున్నవాడు. తనలో సమస్త జీవరాశులను కలిగి ఉన్నవాడు. సర్వవిత్, సర్వగః సర్వవిద్, ప్రతి ఒక్క దానిని ఎరిగినవాడు. తాను పొందవలసింది ఏది లేనివాడు. ఆదిత్యునియందు
ఏ తేజము కలదో, సర్వత్రా వ్యాపించి ఉన్న అగ్ని యందు ఏ ఉత్తేజం కలదో, రాత్రికి రాజు అయినటువంటి చంద్రుని వెన్నెల శతకోటి పూర్ణ బింబాలుగా కలదు, అట్టివాడు సర్వవిధుడైన వాడు మహావిష్ణువు. ఇతడు అన్నిటా ఉన్నవాడు, అంతటా ఉన్నవాడు. సూర్యుని యొక్క తేజం ఒక కుండలో నీళ్లు పోసి పెడితే ఆ కుండలో అద్భుతంగా కనపడుతుంది. కుండ బయట కనపడుతుంది, కుండ పక్కకు తీస్తే అక్కడ కనపడుతుంది, సముద్రంలో కనపడుతుంది, చెట్లపైన కనపడుతుంది. అలా సర్వత్రా వ్యాపించి ఉన్నవాడు. ఇక పౌర్ణమి నాటి చంద్రుడిని చూస్తే ఆ వెన్నెల ఈ భూమి ఎంత పరచుకుని ఉంటుంది. ఆ వెన్నెల మనం 1,00,000 ట్యూబ్లైట్లు వేస్తే కూడా ఆ యొక్క పరిపూర్ణత రాదు, అంతగా ఉన్నవాడు. అలాగే కార్చిచ్చు అడవినంతా దహించి వేసినట్లు సర్వత్రా వ్యాపించి ఉంటుంది. మనం ఎంతగా మనం తీసుకుంటే అంతగా మనకు లభిస్తుంది. సూర్యరశ్మైన, చంద్రకాంతేన, అగ్ని తేజమైన. అలా సర్వగుడు సర్వవిధుడు మహావిష్ణువు. విశ్వక్సేన ఇతడు వైష్ణవ సైన్యాధిపతి, దేవతలకు సేనాధిపతి అయిన సుబ్రహ్మణ్య స్వరూపుడు. మరి ఈ సేనాధిపతి తన రణ ఉద్యోగముతో తలచిన్నంత మాత్రమే దైత్యసేనకు అధిపతి అయి రాక్షసులను తరిమివేయువాడు. ఇక్కడ దైత్యులంటే దేవతలు, రాక్షసులంటే రాక్షసులు. అంటే ఇక్కడ మనలో తమో రజోగుణాలు ఉంటే మనం రాక్షసులం, సత్వగుణం శుద్ధ సాత్వికం ఉంటే మనం దేవతలం, నిర్గుణులమైతే మనం శ్రీమన్నారాయణులం. అంతా మనమే, అన్నీ మనమే. జనార్దనుడు దుర్జనులను హింసించువాడు. అతడు జనుల చేత, జనజాలం చేత, పక్షి జాలం చేత, జలచరాల చేత, జంతువుల చేత పురుషార్థాలను ఆర్జింపచేసేవాడు. అయితే ఇక్కడ మనం పురుషార్థాలను ఆర్జింపజేసేది మానవులకు వర్తిస్తుంది అనుకుంటాం. అయితే మానవుల ఆత్మ ఒక్కొక్కరికి ఒక ఆత్మస్వరూపం ఉంటుంది. జంతుజాలంలో, పక్షులలో, జలచరాలలో ఒక గ్రూప్ సోల్ ఉంటుంది. అంతే తేడా అంతా. అది గ్రూప్ సోల్, ఇది ఇండివిజువల్ సోల్, అంశాత్మ. ఈ జనార్దనుడు అంటే జన్మం లేకుండా చేసేవాడు. జనార్దనుడు జన్మం లేకుండా చేసేవాడు. జన్మం లేకుండా చేయడం ఏంటి? జనులతో ఆరాధింపబడేవాడు, వారి సకల అభీష్టాలను తీర్చేవాడు, వారితో దుష్కర్మల నుండి సత్కర్మలకు, తమో రజో గుణాల నుంచి సత్వగుణానికి, ఆపై నిర్గుణ ప్రధానులుగా చేసి వారికి జీవన్ముక్తిని ప్రసాదించేవాడు, జన్మరాహిత్యాన్ని ప్రసాదించేవాడు జనార్దనుడు. వేదాలని తాను సృజించి విస్తృతించి ఈ ప్రపంచానికి సృష్టికర్త బ్రహ్మ ద్వారా అందించినవాడు. తానే వేదవ్యాసుడై ఆ వేదాలని ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం అని 4గా
విభజించి వేదవ్యాసుడుగా పేరు పొందినవాడు వేద వేదవిత్. ఆత్మభావమున హృదయములందు చక్కగా ప్రకాశించు జ్ఞానదీపంగా నిలిచిన వాడు నవ్వుచు వారి యందు అజ్ఞానముచే కలిగిన చీకటిని నేను నశింపజేయుచున్నాను అని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెబుతాడు. వేదం అంటే తెలియజేయబడేది, తెలియజేయబడుతుంది, తెలియజేయబడేది. ఏదైతే తెలియజేయబడాలో దాన్ని తెలియజేయడమే వేదం అంటాం. ఒకప్పుడు ఈ వేదం శృతి కనుక చెప్పవలసినవన్నీ చెప్పి దాన్ని వేదంగా మనకు అందించారు వేదవ్యాసుల వారు. ఇతడు వేదవిత్, వేదాన్ని వేదార్థాన్ని కూడా వాస్తవ రూపంగా ఎరిగినవాడు, తెలియజెప్పినవాడు, బోధించినవాడు, పంచినవాడు, పెంచినవాడు. అందుకనే ఇతడికి, ఈ వేదవ్యాసునికి, ఈ మహావిష్ణువుకు వేద వేదవిత్ అని విభూతులుగా నిలిచాయి ఈ అద్భుత పదాలు ఈ విష్ణు సహస్రనామ స్తోత్రంలో. అవ్యంగ, వ్యంగము కానీ అవయవాలు కలవాడు. అంటే ఏ అవయవ లోపం కానీ ఏ అవయవ దోషం కానీ లేనివాడు అని ఇతనిని అవ్యంగుడు అని పిలిచారు. ఈ అవ్యంగుడు స్పష్టంగా ప్రకాశరూపుడై అందరికీ తన యొక్క అద్భుతమైన తేజ రూపాన్ని మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం, నరసింహావతారం, వామన అవతారం, పరశురామ అవతారం, శ్రీరామ అవతారం, బలరామ అవతారం, కృష్ణావతారం, కలికి అవతారం, బుద్ధావతారం, ఇలా మనకు అద్భుతంగా ప్రత్యక్ష సాక్షిగా మనతో నిలిచినవాడు ఈ అవ్యంగుడైనటువంటి, అప్రతిభుడైనటువంటి, అనంతుడైనటువంటి మహావిష్ణువు. వ్యంగ్యము కానీ అవయవాలు కలిగినవాడు. వేదాంగ, వేదములు ఎవరి అంగాలుగా ఉన్నావో అట్టివాడు. మహావిష్ణువు చతుర్భుజుడు. ఒక చేతిలో చక్రం, ఒక చేతిలో శంఖం, ఒక చేతిలో పుష్పం, మరొక చేతిలో గద కలిగినటువంటి 4 అద్భుతమైన తేజోరూపమైనటువంటి ఆయుధాలు, అవే వేదాలు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం, ఈ 4 వేదాలు 4 అంగాలుగా కలిగినవాడు శ్రీ మహావిష్ణువు. వేదవిత్, వేదాలలోని, వేద సంహితలోని, వేదాంతములోని సర్వ విషయాలని విచారణ చేసేవాడు, పంచేవాడు, పెంచేవాడు. ఇతడు వేదవిదుడు. కవి, ఇతడు కవి. రవిగాననిచో కవిగాంచును అని మనకు ఒక అద్భుతమైన ప్రవృత్తి. సూర్యుడు చూడని చోట కూడా కవి చూస్తాడట. రవిగాననిచో కవిగాంచును. క్రాంతిదర్శి అయినవాడు పరమాత్ముడు సర్వదర్శి కావున కవి అనబడతాడు. జ్ఞానము, జ్ఞేయము, జ్ఞేత ఈ చిత్ స్వరూపుడు కావున కవులందరిలో ఉత్తముడుగా భాషింపబడతాడు. కాళిదాసు మహాకవి, ధూర్జటి మహాకవి, పోతన మహాకవి. మరి వీరి గురించి ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే. ఈ మహామహనీయమైన విష్ణు సహస్రనామ స్తోత్రంలోని ఈ విభూతులను గురించి చెప్పుకుంటూ పోయే కొద్దీ అమృతాన్ని తాగినట్లుగానే ఉంటుంది. అమృతం ఎవరికి కాబట్టదు? ఎంత తాగినా తనివి తీరంది అమృతం ఈ విష్ణు సహస్రనామామృతం. సకల చరాచర సృష్టిలో వ్యాపించినటువంటి మహావిష్ణువు విష్ణోహో సర్వవ్యాపక. కాలచక్రంలో రాత్రి యొక్క చీకటిని లేలేత కిరణాలతో పారదొలే ఉభయ భానుడు ఇతడు. రాత్రి పగలు ఇది కాలచక్రం యొక్క
స్వభావం. పగలు తర్వాత రాత్రి, రాత్రి తర్వాత పగలు రావడం సర్వసహజమైన విషయం. ఒకప్పుడు కొన్ని కోట్ల సంవత్సరాల కింద చంద్రుడు లేడట. అప్పుడు సూర్యుడు మాత్రమే ఉన్నాడు. రాత్రి లేదు, పగలు లేదు, అంతా సూర్యప్రకాశమే. మనుషులకి ఎప్పుడు పని చేయాలో, ఎప్పుడు పని చేయకూడదో, ఎప్పుడు విశ్రాంతి తీసుకోవాలో, ఎప్పుడు విశ్రాంతి అవసరం లేదో కూడా అర్థం కాకుండా కాల వ్యవస్థ అలా సాగిపోతూ ఉండేది. అప్పుడు తిథులు లేవు, వారాలు లేవు, నక్షత్రాలు లేవు, సంవత్సరాలు లేవు. ఆ విధంగా కాలచక్రం అవిభాజ్యంగా సాగిపోతూ ఉన్నప్పుడు జీవులకు విశ్రాంతినివ్వడం అవసరమని అనిపించిందట సృష్టికర్తకు. ఆ ఆలోచనలు, ఆ భావన భవమై చంద్రుడు సృష్టింపబడ్డాడు. అప్పుడు పగలు, రాత్రి, రాత్రికాలం విశ్రాంతి, పగలు కాలం కృషి, కృషి విశ్రాంతి. కృషికి సంకేతం సూర్యుడు, విశ్రాంతికి సంకేతం చంద్రుడు. ఈ విధంగా కాలం పగలు రాత్రిగా విభజింపబడడం వల్లనే మనకు తిథులు, వారాలు, నెలలు, సంవత్సరాలు, ఆయనాలు, ఋతువులు ఇవన్నీ కూడా కాలక్రమంలో ఏర్పడ్డాయి. కనుక ఆ సకల చరాచర సృష్టిలో సంపూర్ణంగా, సమస్తంగా, సమగ్రంగా వ్యాపించినట్టి వాడు ఈ మహావిష్ణువు, కాలపురుషుడు అని అతని గురించి మనం చెప్పుకుంటాం. ఈ ఉదయభానుడైనటువంటి సర్వగుడు, సర్వవిద్భానుడు సమస్త జీవరాశులని పోషించేవాడు, తప్పింపజేసేవాడైనటువంటి ఈ సర్వవిద్భానుడు విశ్వక్సేనుడు అని చెప్పబడ్డాడు. విశ్వక్సేనుడు రాక్షస మూకలను పారద్రోలేసినటువంటి శ్రీ మహావిష్ణువు, రాక్షసాంతకుడు. ఈ మహావిష్ణువు దైవ కార్యాలని అడ్డుకోవడానికి ప్రయత్నించేవాడిని ఈ మహావిష్ణువు సేనాధిపతి అయి తరిమేవాడు అని అర్థం. ఇందాక చెప్పుకున్నాం, తమో రజో గుణాలతో వర్ధిల్లే వారిని సత్వగుణులుగా, నిర్గుణులుగా తయారు చేయడానికి వారికి కర్మలని కేటాయించి ఆ కర్మలు సుకర్మలుగా, నిష్కర్మలుగా చేయడానికి కావలసినటువంటి వేద విజ్ఞానాన్నంతా కూడా అందించేటువంటి మహావిష్ణువు ఈ విశ్వక్సేనుడు దుష్కర్మలని తరిమి కొడతాడు. రాక్షసులను తరిమి కొట్టడం అంటే మనలోని దుష్కర్మలని తరిమి కొట్టడం అని ఆధ్యాత్మిక అర్థం. ఇతడు ఈ విశ్వక్సేనుడైన వాడు జనార్దనుడు. ఈ జనార్దనుడు జన్మం లేకుండా చేసేవాడు అని ఇందాక చెప్పుకున్నాం. ఇతడు వేదాంత జ్ఞాన సంపన్నుడైనటువంటి వేదవిత్, వేదో వేదాంగో, వేద స్వరూపుడు, వేదాలను అంగాలుగా ధరించినవాడు, వేద జ్ఞానాన్ని సాకల్యంగా పొంది మనకు అందించినవాడు. ఇతడే వేద స్వరూపుడైనటువంటి వేద వ్యాసుడు. వేదాలను సంకలనం చేసినటువంటి ఈ వేదవ్యాసుడు, మరి వేదవ్యాసుడైనటువంటి మహావిష్ణువు అవ్యంగుడు, ఏ అవయవ లోపము లేనివాడు, పరిపూర్ణుడు. ఈ పరిపూర్ణమైనటువంటి స్థితి ఎవరైనా సరే సంపూర్ణమైనటువంటి అవయవ శోభను కలిగి ఉన్నవాడిగా, సంపూర్ణుడిగా, వేదాంగుడిగా, వేదుడుగా, వేదవిధుడుగా చెప్పుకోవాలంటే మనకెవరయ్యా గుర్తొచ్చేది? శ్రీకృష్ణ పరమాత్ముడు. ఎల్లప్పుడూ చిరునవ్వుతో ఉండేవాడు, సకల అవయవ శోభతో కూడినవాడు. మనకు గుర్తొచ్చేది శ్రీకృష్ణుడు. ఈ శ్రీకృష్ణుడే మరి వ్యాసరూపుడై వేదాన్ని మనకు అందించినవాడు. ఒక రాజు
చక్కగా పరిపాలించేవాడానికి అతనికి తన మంత్రి యొక్క సహకారం ఎంతో అవసరం. అలాగే శిక్షణ గడపడానికి, యుద్ధాలు చేయడానికి, తమను తాము కాపాడుకోవడానికి సైన్యాధిపతి అవసరం. పరిపాలన చక్కగా జరగడానికి, ఆర్థిక క్రమశిక్షణ ఉండడానికి కోశాధికారి అవసరం. మరి జ్ఞానాన్ని పంచేటువంటి, జ్ఞానాన్ని పెంచేటటువంటి, జ్ఞానాన్ని సాకల్యంగా తెలిసినటువంటి మంత్రి, దండనాయకుడైనటువంటి సైన్యాధిపతి, క్రమశిక్షణ కలిగినటువంటి కోశాధికారి, ఈ 3 లక్షణాలు కలిగినటువంటి చక్రవర్తి ఎవరయ్యా అంటే శ్రీ మహావిష్ణువు. ఒక రాజుకి ఒక చక్కటి వివేకవంతుడైనటువంటి మంత్రి ఉండేవాడు. ఆ రాజు ఒకరోజు వేటకు వెళ్ళాడు. అతని వెంట ఈ వివేకవంతుడైనటువంటి మంత్రి కూడా వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆ రోజు రాత్రి గుడారంలో రాజు ఊరుకుండక భటుడు చేయవలసిన పని తాను చేస్తూ ఒక యాపిల్ పండును కోసాడు. అలా కోస్తుంటే చేతికి దెబ్బ, అంటే ఆ చాకు కోసుకుంది, వేలు తిరిగి బోటపట రక్తం కారింది. అప్పుడు అందరూ అయ్యో 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 అన్నారు. అలా అందరూ అయ్యో అంటూ ఉంటే మంత్రి అన్నాడు కదా, జోహువా అచ్చా హువా అన్నాడు. ఏం జరిగిందో అది మంచిది, అంతా మన మంచికి ఏం చెప్పుకుంటాం తెలుగులో మనం, అంతా మన మంచికి, జోహువా అచ్చా హువా. ఆ మాటకు రాజుకు విపరీతమైనటువంటి కోపం వచ్చిందట. ఆ కోపం క్రోధమై 4 భటులను పిలిచి ఈ మంత్రిని రాజధానికి తీసుకెళ్ళి కారాగారంలో వేయమని చెప్పు, నేను రాజధానికి వచ్చిన తర్వాత మరలా మాట్లాడతాను. ఆ మంత్రిని తీసుకెళ్ళి వారు రాజు ఆజ్ఞాపించినట్లుగా కారాగారంలో వేయించారు. మరోరోజు రాజు వేటాడుతూ కీకారణ్యంలో ఒక్కడు వెళ్ళిపోయాడు. వెంట ఉన్నటువంటి మిగిలిన భటులకు అందకుండా దూసుకుపోయాడు. అలా దూసుకుపోతూ వేటాడి అలసిపోయినప్పుడు ఒక ఆటవిక సమూహం ఆ రాజును బంధించి తమ యొక్క గూడానికి తీసుకెళ్ళింది. ఆ ఆటవిక సమూహం ప్రతి పౌర్ణమికి, ప్రతి అమావాస్యకి ఒక మానవుడిని బలి ఇచ్చే అలవాటు. ఆ రోజు నిండు పౌర్ణమి. ఆ రాజును బలి ఇవ్వడానికి తయారు చేశారు. నేను ఈ దేశానికి రాజును, చక్రవర్తిని అని చెప్పినా కూడా వారు వినిపించుకోలేదు. అతని బలి పశువుగా తయారు చేయడానికి అతనికి అభ్యంగన స్నానం చేయిస్తూ ఉంటే అప్పుడు ఆ వేలు తెగింది. అది లోపలికి ఎముక దాకా తెగింది. చేతికి కట్టు కట్టి ఉంది. ఇదేమిటి అని అడిగారు. నిన్న రాత్రి నేను ఒక పండు కోస్తుంటే చేయి తెగింది అన్నారు. అవయవానికి భంగం కలిగింది కనుక నువ్వు బలికి పనికిరావు అని కోపంతో రాజును నానా విధాలుగా హింసించి వారు తిరిగి అడవిలో వదిలేశారు. కాసేపటికి రాజభటులు వచ్చి అతన్ని తీసుకెళ్లారు. అతనికి శుశ్రూష చేశారు. రాత్రికి వారు రాజధానికి చేరుకున్నారు. ఆ తర్వాత రాజధానికి చేరుకున్న తర్వాత రాజుకు చచ్చి చెడి ఇంటికి వచ్చాడు. అప్పుడు మంత్రి గుర్తుకొచ్చాడు. మంత్రిని మరునాడు సభకు పిలిపించాడు రాజు. అప్పుడు జరిగిన విషయంతా మంత్రికి తెలియజేశాడు ఆ సభలో రాజు. అప్పుడు ఆ మంత్రి అన్నాడు, జోహువా అచ్చా హువా అన్నాడు. ఏం జరిగిందో అది మేలే జరిగింది అన్నాడు. దానికి నువ్వు సరైనటువంటి క్లారిటీ ఇవ్వమని రాజు మంత్రిని అడిగాడు. అప్పుడు ఆ మంత్రి అన్నాడు, మహారాజా, మీకు వేలు తెగడం వల్ల మీ ప్రాణాలు కాపాడబడ్డాయి కనుక జోహువా అచ్చా హువా అన్నాడు. మరి నిన్ను నేను కారాగారంలో వేశాను కదా, మీరు కారాగారం లేచినప్పుడు కూడా భటులతో నువ్వు జోహువా అచ్చా హువా అన్నట్ట ఆ భటులు వచ్చి నాకు చెప్పారు. మరి నువ్వు కారాగారంలో ఉంటే జోహువా అచ్చా హువా ఎలాగైంది అని అడిగారు రాజు. అప్పుడు
ఆ మంత్రి అన్నాడు కదా, మహారాజా, భటులు మీ నుండి మిస్ అయినా, ఇంకెవరు మిమ్మల్ని వెంబడించకపోయినా నేను ఖచ్చితంగా బయటికి వెళ్ళాము అంటే సర్వకాల సర్వావస్థలేందు ఒక అంగరక్షకులాగా మీ వెంట ఉంటాను. నేను గనక మీతో పాటు ఆ ఆటవికులకు పట్టుపడినట్లయితే నా అవయవాల్లో ఏ లోపము లేదు గనక నిన్ను వదిలి నన్ను బలి ఇచ్చేవారు. నా భాగ్యం కొద్దీ మీరు నన్ను అంతఃపుర రాజ్యానికి పంపి మరి చెరసాల్లో వేయించడం వల్ల నాకు అవయవాల లోపం లేకున్నా నేను అద్భుతంగా కాపాడబడ్డాను. 2 రోజులు చెరసాల్లో ఉంటేనే నా ప్రాణాలు కాపాడబడ్డాయి. జోహువా అచ్చాహువా, అంతా మన మంచికే. ఆ విధంగా ఏ అవయవలోపము లేనివాడు అవ్యంగుడు మహావిష్ణువు, వేదవిదుడు. ఇతడు వేదవిత్ కవి. వేదాన్ని క్షుణ్ణంగా అవగాహన చేసుకున్న వాళ్ళందరిలో తానై నివసించేటువంటి మహావిష్ణువు వేదవిత్ కవి. వేదాలను సంకలనం చేసిన వేదవ్యాసుడితుడు. వ్యాసాయ విష్ణు రూపాయ. వేదాలను సంకలనం చేసి వేదాంతాలుగాను, వేదాంతాలు ఉపనిషత్తులుగాను, ఉపనిషత్తులు ఇతిహాసాలుగాను, ఇతిహాసాలు అష్టాదశ పురాణాలుగాను, ఆ పురాణాలు నీతి కథలుగాను మనకు లక్షల సంవత్సరాల నుంచి ఈ ప్రపంచానికి ఇవ్వబడ్డాయి. విశేషంగా ద్వాపరిక కాలం నుంచి వేదవ్యాసం ద్వారా అందించబడ్డాయి. మనం చెప్పుకునే నీతి కథలు, పేదరాశి పెద్దమ్మ కథలు, మరి కాశీ మజిలీ కథలు, ఇన్ని కథలు కూడా మరి మనకు వేదవ్యాసుని ద్వారా ఈ ప్రపంచానికి అందినవే. కనుక ఈ వేదవిత్ కవికి, వేదవ్యాసుల వారికి 100,000 కోటి ప్రణామాలు. ఇప్పుడు విష్ణు సహస్రనామ స్తోత్రంలోని వేదార్థాన్ని మనం సాకల్యంగా చెప్పుకున్నాం. ఇప్పుడు యోగార్థాన్ని చెప్పుకుంటున్నాం. మనం వేదార్థం మహావిష్ణువు యొక్క విభూతులను, ఈ మహావిష్ణువు విభూతులని చక్కగా విని, చదివి, ఆచరించి బోధించే యోగీశ్వరుల యొక్క అనుభవసారం ఈ యోగార్థం. ఓ పరంధామ, సర్వవ్యాప్తమైన విశ్వమయ ప్రాణశక్తిని ధ్యానించే యోగులు జీవ చైతన్యాన్ని తమలోకి ఆవాహన చేసుకుని తమోగుణ ప్రధానమైన అజ్ఞాన అంధకారాన్ని జ్ఞానపు వెలుగులతో పారద్రోలి శౌర్య తేజస్సుతో ప్రకాశిస్తారు. లోక కళ్యాణార్థం జరుపబడే దైవ కార్యాలను అడ్డుకునే అధమస్థాయి అసురీ శక్తులను నిర్మూలించి జగద్రక్షక పాత్రను వీరు విజయవంతంగా పోషిస్తారు. వేదాంతాలకు అనుగుణంగా జనహితానికై జీవిస్తూ తమ అనుభవసారాన్ని ఆత్మ జాగృత కావ్యాలుగా సృజించి వేద విధులుగా వెలుగొందుతారు. జ్ఞాన పరిపూర్ణులైన అలాంటి వేద కవులకు నా యోగ సుమాంజలి. సర్వవ్యాప్తమైన విశ్వమయ ప్రాణశక్తిని యోగులు ధ్యానిస్తారు. ఏమిటయ్యా విశ్వమయ ప్రాణశక్తి? కాస్మిక్ ఎనర్జీ, విశ్వశక్తి, మనలోని జీవశక్తి అయినటువంటి ప్రాణశక్తి, ఈ 2 కలిస్తే అది విశ్వమయ ప్రాణశక్తి. చేతులు కట్టుకుని, కాళ్ళు కట్టుకుని, నోరు కట్టుకుని, కళ్ళు కట్టుకుని, మనస్సును మనం కట్టేసినప్పుడు దాన్ని ధ్యానం అన్నాము. ఈ ధ్యానం మనసుని శూన్యం చేయడానికి ఏకైక మార్గం. మెడిటేషన్ మీన్స్ మేకింగ్ ద మైండ్ ఎంప్టీ. మనం మనసును శూన్యం చేసినప్పుడు మన బ్రహ్మరంధ్రం అంటే మనలోని సుడి సహస్రారం తెరుచుకుని విశ్వశక్తి మనలోకి ప్రవేశిస్తుంది. ఈ విశ్వశక్తి మనలోని ప్రాణశక్తితో జత కలిసి మన శరీరం అంతా విహరించి మనల్ని ఆరోగ్యవంతులుగాను, మనల్ని ఆయుష్మంతులుగాను చేస్తుంది. కనుక యోగులు ఎప్పుడు ఈ విశ్వమయ ప్రాణశక్తిని ధ్యానిస్తారు. ధ్యానం అంటే విశ్వమయ ప్రాణశక్తి, విశ్వమయ ప్రాణశక్తి అంటే ధ్యానం. ఈ యోగులు జీవ చైతన్యాన్ని తమలోకి ఆవాహన చేసుకుంటారు. జీవ చైతన్యం, మనం శ్వాస ఉంటే శివం, శ్వాస లేకుంటే మనం శవం.
శ్వాస ఉంటే శివం, శ్వాస లేకుంటే శవం. మన శరీరంలో ప్రాణశక్తి అద్భుతంగా తేజోవంతంగా ఆడుతూ ఉన్నప్పుడు దాన్ని జీవ చైతన్యం అంటారు. ఈ ప్రాణశక్తి ఎప్పుడైతే శ్వాసలు ఆగిపోయి అంతరిస్తుందో అది జీవ నాశనం. అప్పుడు అక్కడ ఆత్మ ఉంటుంది, జీవాత్మ ఉండదు. జీవ చైతన్యాన్ని యోగులు తమలోకి ఆవాహన చేసుకుంటారు. ఎంతోమంది మనలో ఇంతవరకు మాంసము తినిన వాళ్ళు, జంతువులని, జలచరాలని, పక్షులని విశేషంగా చంపిన వాళ్ళు కూడా ధ్యానం చేసి పరమాద్భుతంగా తమో రజోగుణాలని వదిలి తమ జీవితాన్ని కృతార్థత చేసుకుంటాడు. ఇలా చేసుకున్న వాళ్ళలో వేటగాడు వాల్మీకి అయ్యాడు, కాలుడు కాళిదాసు అయ్యాడు, అంగుళీమాలుడు బుద్ధుడయ్యాడు, అంగుళీమాలుడు బుద్ధుడయ్యాడు. ఇదంతా ఎలా సాధ్యమైంది? మనలోని అజ్ఞాన వీచికలన్నీ కూడా జ్ఞాన వీచులుగా మారుతాయి. ఎలా? ధ్యానం, ధ్యానం ద్వారా జ్ఞానం, ధ్యానం ద్వారా జ్ఞానం, జ్ఞానం ద్వారా ముక్తి. నోటిలోని మౌనము, మనసులోని శూన్యము, దాని పేరు ధ్యానము. మాటలోని సత్యము, మాటలోని ఎరుక, దాని పేరు జ్ఞానము. ధ్యానం చేయడం వల్ల, ఆ ధ్యాన శక్తి వల్ల, ఆ విశ్వమయ ప్రాణశక్తి వల్ల మన శరీరంలోని 2,72,000 నాడులు అద్భుతంగా శుద్ధి కావడం వల్ల, కుండలిని ప్రయాణం చక్కగా జరగడం వల్ల మన ఆలోచన స్రవంతి మారుతుంది, సజ్జన సాంగత్యం జరుగుతుంది, విశేషమైనటువంటి జ్ఞాన అవధి లభిస్తుంది. తద్వారా తమో రజోగుణాలు అంతరించి రావణుడు కుంభకర్ణుడిగాను, కుంభకర్ణుడు విభీషణుడిగాను, విభీషణుడు ఆంజనేయుడిగాను, ఆంజనేయుడు శ్రీరాముడిగాను తమ జీవితాలని పరిపూర్ణం చేసుకుంటారు. కనుక ఈ తమోగుణ ప్రధానమైన అజ్ఞాన అంధకారాన్ని జ్ఞానపు వెలుగులతో పారద్రోలి శౌర్యంతోనూ తేజస్సుతోనూ ప్రకాశిస్తారు. లోక కళ్యాణార్థం జరపబడేటువంటి దైవ కార్యాలను అడ్డుకునేటువంటి అసురీ శక్తులను నిర్మూలించి జగద్రక్షక పాత్రని విజయవంతంగా పోషిస్తారు వీరు. జగద్రక్షక పాత్ర, జగదానందధారక, జానకీ ప్రాణనాయక అని శ్రీరామచంద్రుడిని మనం కొలుస్తాం. రావణుడు సీతాదేవిని ఎత్తుకుని పోవడం, సీతాదేవి రావణుని మనస్సులోకి దూరి అతని మనసును మార్చడానికి ప్రయత్నించడం, సీతాదేవిని రావణుడు ఎత్తుకొని పోయినప్పుడు శ్రీరామునితో సీతాదేవికి కనెక్టివిటీ కట్ అవుతుంది. అప్పుడు ఆమె పార్వతీదేవిని సంకల్పించి ఆవాహన చేసి ఆ పార్వతీదేవి యొక్క శక్తిని తాను చేకూర్చుకుంటుంది. కానీ శ్రీరాముడి చైతన్యం మాత్రం ఆమెకు కనెక్ట్ కాలేదు. అయినా పార్వతీదేవి యొక్క శక్తిని సంతరించుకొని రావణుడిని మార్చడానికి సీతాదేవి ప్రయత్నించింది. కానీ అది సాధ్యం కాలేదు. అప్పుడు శ్రీరామచంద్రమూర్తి వారధి వేయించి వానరులతో లంకకు వచ్చి రావణుడిని తల తెగ నరికేట్లుగా యుద్ధం చేసి అతనిని సంహరించాడు. ఈ రావణుడు లోక కళ్యాణాన్ని అడ్డుకున్నాడు. దేవతలని, మునులను, యోగులను, బ్రహ్మర్షులను అందరినీ కూడా బాధించాడు. అష్టదిక్పాలకులను, నవగ్రహాలను తన అనుచరులుగా చేసుకొని ఆడించాడు. లోకంలో సమస్త జగత్తులో 14 లోకాలలో కూడా తమో రజోగుణాలు ప్రవర్ధిల్లేట్లుగా ఉండాలని ఎంతో ప్రయత్నించాడు. ఆ ప్రయత్నంలో అతడు సంపూర్ణత పొందకముందే శ్రీరామచంద్రునితో హతుడయ్యాడు. అందుకు కారణం సీతాదేవిని చెరబట్టడం జరిగింది. ఆ విధంగా అసురీ శక్తులను, తమో రజోగుణాలు ఉండేవారిని పారద్రోలేటువంటి అద్భుత తేజోవంతమైనటువంటి మహారక్షక పాత్రను పోషిస్తాడు ఈ జనార్దనుడు.
ఈ జనార్దనుడైన వాడు ఈ మహావిష్ణువు వేదాంతాలకు అనుగుణంగా జనహితానికై జీవిస్తాడు. అతడు వేదాంతాలకు అనుగుణంగా జనహితానికి జీవిస్తాడు. మరి తండ్రి మాటను తలవాల్చి 14 సంవత్సరాలు అడవికి వెళ్ళిన ఆ అడవిలో 14 లక్షల మంది రాక్షసులని చంపుతాడు. ఆ 14 లక్షల మంది రాక్షసులు జనజీవనానికి అడ్డుపడుతూ ఉన్నప్పుడు వారందరినీ కూడా తన రామబాణంతో సంహరించిన మహానుభావుడు. వారిని మార్చడానికి ఎంత ప్రయత్నించినా ఎలుకతోక ఏడాది ఉతికినా నలుపు నలిపే కానీ తెలుపు కాదు అన్నట్లుగా రాక్షస ప్రవృత్తులు వారు మార్చుకున్నప్పుడు ఆ 14 లక్షల మంది రాక్షసులని తుదముట్టిస్తాడు. జనహితాని కోసం మాత్రమే జీవిస్తాడు. కందమూలాలు తింటూ నారచీరలు కడుతూ రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి అడవిలో పయనిస్తూ కూడా జనహితానికై, లోక కళ్యాణానికై తమ జీవితాన్ని వెచ్చిస్తారు. ఆ మునులందరినీ రక్షిస్తారు. కనుక రాజు ఎక్కడ ఉన్నా కూడా రాజే. అతని యొక్క జీవ లక్షణాలు, అతని పుట్టుకలోని రక్తం, అతని ఆలోచన వ్యవస్థలోని సుస్థితి, వశిష్ఠుని యొక్క అద్భుతమైన వేద జ్ఞానం, విశ్వామిత్రుని యొక్క అస్త్రశస్త్ర జ్ఞానం అతడిని వేదవిడిని చేయడమే కాకుండా అతడిని ఒక దండనాయకుడుగా తీర్చిదిద్దాయి. కనుక వేదాంతాలకు అనుగుణంగా జనహితానికై జీవిస్తాడు మహాయోగినటువంటి శ్రీరామచంద్రుడు. ఆయన యోగీశ్వరుడు. ఆ మార్గంలో మనమంతా కూడా మసులుతూ ఉంటే మన జీవితాలన్నీ కూడా సమృద్ధి అవుతాయి. మనం జ్ఞానం ద్వారా, అహింస ద్వారా, పిరమిడ్ శక్తి ద్వారా మన జీవితాలని పండించుకుంటున్నాం. మన గురువు పితామహ పత్రిజీ మార్గంలో మన జీవితాలను మనం ఇలాగే జనహితానికే జీవిస్తూ వేదాంతాలు వాటికి అనుగుణంగా గురువు చెప్పేటువంటి చక్కటి ప్రవచనాలతో మన జీవితాన్ని కాపాడుకున్న మనం ప్రతి ఒక్కరము మనం సుభాష్ పత్రిజీ, మనం ప్రతి ఒక్కడు వేదవ్యాసుడే, ప్రతి ఒక్కడు శ్రీమన్నారాయణుడే. జ్ఞాన పరిపూర్ణులైనటువంటి అటువంటి వేద కవులకు యోగ సుమాంజలి. తమో రజో గుణోపేతులైన అసురీ శక్తులను సంహరించేవాడు మహావిష్ణువు. లోక కళ్యాణానికై ఆవిర్భవించిన వేదవిత్ కవి అని చెప్పుకున్నాం మహావిష్ణువును. వేదవ్యాసుడి జన్మ అపురూపం. గతంలో చెప్పుకున్నాం ఈ వేదవ్యాసుడు పరాశరుని యొక్క సత్యవతీదేవి యొక్క కుమారుడు అని. ఈ వేదవ్యాసుని ద్వారానే ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు, అంబికకు, అంబాలికకు, మరొక దాసీవంతకు జన్మించారు. వేదవ్యాస పరంపరలో అదేవిధంగా మనుమలుగాను, మునిమనుమలుగాను 100 మంది కౌరవులు, 5 మంది పాండవులు, లక్ష్మణ కుమారుడు అభిమన్యుడు లాంటి మనుమలు, ఇంకా ఎంతో ఆ చంద్రవంశం పరంపరగా వర్ధిల్లింది. ఆ పరంపరగా వర్ధిల్లడానికి మరి వేదవ్యాసుడు ఆద్యుడైనాడు. ఈ వేదవ్యాసుడు ఈ పరంపర అంతా నాశనం అవుతూ ఉంటే 5 మంది పాండవులు, మరి కొంతమంది సాత్యకి లాంటి కొంతమంది తప్ప దాదాపు 73 లక్షల మంది మహాభారత యుద్ధంలో ప్రత్యక్షంగా పరోక్షంగా మరణించారు అని మన పురాణాలు చెబుతూ ఉన్నాయి. వేదవ్యాసం ద్వారా జన్మించిన ఈ పరంపర అంతా కూడా అంత సర్వనాశనం కావడానికి, తుదముట్టించుకోవడానికి కారణం ఏంటి? పుట్టడం, గిట్టడం, మరి జన్మించారు, మరణించారు. అతని ద్వారా జన్మించకపోతే, మరణించకపోతే ఇవన్నీ కూడా ఉండేవి కాదు కదా అని ఎంతోమందికి సందేహం వస్తుంది. దేహం ఉన్ననాళ్ళు ఈ సందేహాలు ఉంటాయి. దేహంతో ఉంటూ దేహభావనకు ఎప్పుడైతే మనం అతీతులం అయిపోతామో అప్పుడే
ఈ సందేహాలను తొలగుతాయి. అప్పుడు సమాధానాలు మాత్రమే ఉంటాయి, ప్రశ్నలు ఉండవు. దాన్ని సమాధి స్థితి అంటాం. సమాధానాలు పూర్తిగా లభించిన స్థితి సమాధి స్థితి. ఈ సమాధానాలన్నీ కూడా మనకు అర్థం కావాలంటే మహాభారతాన్ని విపులంగాను విస్తృతంగాను చదివినప్పుడు మనకు ఎన్నో సందేహాలకు భౌతికంగా సమాధానాలు లభిస్తాయి. తిరుమల తిరుపతి దేవస్థానం వారు మరి 18 పర్వాల మహాభారతాన్ని 15 సంపుటాలలో మనకు అత్యంత సులభమైన తెలుగులో అందించారు. అందులో మహాభారతం యొక్క విస్తృతి, కౌరవ పాండవుల యొక్క విస్తృతి, కురువంశ విస్తృతి అన్నీ మనకు అద్భుతంగా తెలుస్తాయి. అందులో ఎన్ని ఉపకథలు ఉపాఖ్యానాలు ఉంటాయి. శౌనకాది మహర్షులకు శూతుడికి వైశంపాయనుడికి వేదవ్యాసుడికి ప్రేరణ. ఈ విధంగా మహాభారతం గత 5000 సంవత్సరాలుగా ఈ భూమిపైన అలరారుతూ కోట్లాది మందిని అలరిస్తోంది. మానవ జీవిత విధానం ఎలా ఉండాలి, రాజ్యపాలన ఎలా ఉండాలి, చాణక్య నీతి అంటే ఏమిటి, చాణక్య నీతిలో ధర్మంతో అవసరం లేదా, చాణక్య నీతి ధర్మంతో ఇలా ఉంటే ఉంది, మరి నీతి ధర్మం లేకుండా వర్ధిల్లదు, నీతి గల ధర్మరాజు ఎలా ఉన్నాడు, నీతి లేని దుర్యోధనుడు ఎలా ఉన్నాడు, ఈ విషయాలని ఎంతో సాకల్యంగా మహాకవి అయినటువంటి వేదవ్యాసుడు మనకు ప్రాప్తింపజేశాడు. ఒకప్పుడు క్షత్రియ వంశాలను 21 సార్లు దండెత్తి సమూలంగా నరికి వేశాడు పరశురాముడు. ఆ పైన మహాభారత యుద్ధంలో దాదాపు 73 లక్షల మంది క్షత్రియులు ప్రత్యక్షంగా పరోక్షంగా, అంటే క్షత్రియుడు అంటే భౌతికంగా పోరాడిన ప్రతివాడు క్షత్రియుడే, ఇలా మరణించారు. ఇది భూమి భారాన్ని తగ్గించడానికి మహావిష్ణువు చేసినటువంటి పరమాద్భుతమైనటువంటి లీల అని మన ఇతిహాసాలు పురాణాలు చెబుతూ ఉన్నాయి. మరి ఈ తమోరజోగుణ స్థితిలో ఉన్న వారిని సృష్టించడం ఏంటి, సత్వగుణం నిర్గుణం కలిగిన వారితో వారిని సంహరింపజేయడం ఏంటి, రావణ కుంభకర్ణులనైనా, దుర్యోధన దంతవక్తులనైనా, శిశుపాలుడినైనా, కర్ణుడినైనా, శకునినైనా, దుశ్శాసనుడైనా, మరి మిగతా వారినైనా ఎందుకు ఇలా చంపవలసి వచ్చింది, ఇలా చంపడానికి కారణభూతం ఏంటి? వేదవ్యాసుడు చెప్తాడు. యుద్ధం అయిన తర్వాత ధర్మరాజు కుపితుడై నాకు ఈ రాజ్యం వద్దు, నేను సంసార జీవితాన్ని ఈ పరిపాలనను వదిలి అడవులకు వెళ్తాను అని అంటే వేదవ్యాసుడు చెబుతాడు ధర్మరాజుకు, మనవడా, ఇది నీ యొక్క సంకల్పం కాదు, నీ పని కాదు, నువ్వు చేశాను అనుకుంటున్నావు, కేవలం నువ్వు ఇందులో ఒక పాత్రధారులు పాండవులు, కౌరవులు, సూత్రధారి శ్రీమన్నారాయణుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు. కపట నాటక సూత్రధారి అని శ్రీకృష్ణుని గురించి వచించేవాడు దుర్యోధనుడు. జగన్నాటక సూత్రధారి అని శ్రీకృష్ణుని ప్రశంసించేవాడు, శ్రీకృష్ణుని ప్రస్తుతించేవారు పాండవులు. మరి అతనికి కపట నాటక సూత్రధారి, వీరికి జగన్నాటక సూత్రధారి. ఒకరికి కపట నాటకుడు, ఒకరికి జగన్నాటకుడు. ఇదే సృష్టి వైచిత్రం. ఒకరో భావనతో ఉంటే మరొకరు మరో భావనతో ఉంటారు. యద్భావం తద్భవత్. సూత్రధారి అయినటువంటి శ్రీకృష్ణుడు చూపుతూ వేదవ్యాసుడు చెప్తాడు యుధిష్ఠిరుడికి, నాయన, నువ్వు చంపానని అనుకుంటున్నావు, ఇదేమీ కానే కాదు, నువ్వు కాకపోతే మరొకరు చంపుతారు. ఈ యొక్క జననాశనం జరిగి తీరవలసిందే. భూమాత కోరిక పైన శ్రీ మహావిష్ణువు ఆడించిన జగన్నాటకం ఇది. కనుక పునరపి జననం పునరపి మరణం, జాతస్య హి ధ్రువముచ్యు ధ్రువం జన్మముతస్య చ. పుట్టినవాడికి మరణం తప్పదు, మరణించేవాడికి జన్మ తక్కువదు, రాక పోక. ఈ విధంగా
ఈ జన్మ మరణ నాటకంలో మనం ఏమి తెలుసుకుంటున్నాం? మనం ఏం తెలుసుకుంటున్నామంటే మనం సత్యాన్ని తెలుసుకుంటున్నాం, ధర్మాన్ని ఆచరిస్తున్నాం. ఏమి చేయకూడదో దుర్యోధనాదుల నుంచి తెలుసుకోవాలి, ఏమి చేయాలో పాండవుల నుంచి తెలుసుకోవాలి. ఈ భారతం మనకు ఎన్నో ఉపవాక్యాలను అందిస్తూ ఉంటుంది. మరి ఇదంతా కూడా మనం చదవవలసిన అవసరం ఏంటి అనేటువంటి ప్రశ్న, అనేటువంటి మీమాంస మనకు వస్తూ ఉంటుంది. కానీ ఏదైనా తెలియబడేది వేదం, తెలుసుకోవడం జ్ఞానం, ఆచరించేది జీవనం. కనుక మనం వీటిని తెలుసుకోవడం వల్ల మన జీవితాన్ని సురక్షితం చేసుకోవచ్చు, సుశిక్షితం చేసుకోవచ్చు, సుప్రసిద్ధం చేసుకోవచ్చు. మనం పరమాద్భుతంగా జీవించవచ్చు, మన పెద్దల గురించి తెలుసుకోవచ్చు. ఒక కవి సుప్రసిద్ధుడు అయినప్పుడు ఆ సుప్రసిద్ధుడైనటువంటి కవి ఎలా ఉంటాడు? కాళిదాసు తన పూర్వాశ్రమంలో ఒక కాలుడు అంటే ఒక పల్లెవాడు, ఒక అనాగరికుడు, ఒక అజ్ఞాని. కాళికాదేవి యొక్క అద్భుతమైనటువంటి ప్రేరణ వల్ల, దర్శనం వల్ల అతడు మహాకవి కాళిదాసుగా కీర్తించబడ్డాడు. భోజని ఆస్థాన కవులలో దిగ్గజమైన కవిగా ధూర్జటి, కాళిదాసు ఉండేవారు. ఈ కవులకు ఎంత గొప్ప ప్రసిద్ధి ఇక్కడ మనం తెలుసుకుందాం. ఒకసారి ఆ ధూర్జటికి ఈ కాళిదాసుకు నేను గొప్ప అంటే నేను గొప్ప అనేటువంటి వివాదం వచ్చింది. అలా వివాదం వచ్చినప్పుడు కాళిదాసు అన్నాడు కదా, మనం సరస్వతీదేవిని మధ్యవర్తిగా ఎంచుకుందాం, మన పాండిత్య ప్రదర్శన మనం ఈ భోజరాజు ముందు చేద్దాం, ఎవరు గొప్ప సరస్వతీదేవి నిర్ణయిస్తుంది అన్నాడు. ధూర్జటి ఒప్పుకున్నాడు. వాదోపవాదాలు సాగాయి. ఎవరు గొప్ప ఎవరు తక్కువ ఏది అర్థం కాలేదు. సాయంకాలమైంది, పోటీ ఆపివేయబడింది. అప్పుడు సరస్వతీదేవిని ధూర్జటి అడిగాడు, అమ్మా నిన్ను మధ్యవర్తిగా ఎంచుకున్నాం, మాలో ఎవరు గొప్ప కవి అని అడిగాడు ధూర్జటి. అప్పుడు సరస్వతీదేవి అంది, నిస్సందేహంగా ఓ ధూర్జటి నువ్వే గొప్ప కవివి అని. అప్పుడు కాళిదాసుకు అమితమైన ఆగ్రహం వచ్చింది. కోపం రండే అన్నాడు. కోపం వచ్చి ఎందుకే రండా అన్నాడు. అప్పుడు సరస్వతీదేవి నవ్వి త్వమేవాహం అంది. అంటే అర్థం, ఓ కాళిదాసు నువ్వే నేను అంది. అంటే ఈ ధూర్జటి మానవ మాత్రుడు, నువ్వు దైవమాత్రునివి. మానవ మాత్రుడిగా అతడు గొప్పవాడు, దైవమాత్రుడిగా నీకు సాటి లేదు, నిన్ను ఎదిరించేవారు లేరు, నీకంటే గొప్పవారు లేరు అని ఆ సరస్వతీదేవి ప్రశంసించింది కాళిదాసును. కనుక రవిగాననిచో కవిగాంచును అని మనం చెప్పుకున్నాం. ఈ మహాకవి కాళిదాసు, సరస్వతీదేవియే కాళిదాసు, కాళిదాసే సరస్వతీదేవిగా చెప్పబడినవాడు. ఇంత గొప్ప కవులు మనకు, ఎంత అద్భుతమైనటువంటి కవులను ఈ భూమి తల్లి ఈ భూమి మీద వెలయింపజేసింది. ఎంత గొప్పవాడు కాళిదాసు, ఎంత గొప్పవాడు వేదవ్యాసుడు, ఎంత గొప్పవాడు వాల్మీకి, ఎంత గొప్పవాడు వశిష్ఠుడు, ఎంత గొప్పవాడు విశ్వామిత్రుడు, ఎంత గొప్పవాడు శ్రీనాథుడు, మరెంత గొప్పవాడు పోతన. ఇది ఎలా సాధ్యమవుతుంది? ఇంత గొప్పవాళ్ళు ఎలా భూమి మీద జన్మించారు? వీరందరికీ కూడా వీరి యొక్క అద్భుతమైనటువంటి పాండిత్యానికి ప్రేరణలు యాడ్ కావడం వల్ల ఆ ప్రేరణలతో వారు తమ యొక్క విస్తృతమైనటువంటి జ్ఞాన అవధిని మనకు ప్రసాదించారు. ఇప్పుడు ఈ విష్ణు సహస్రనామ స్తోత్రం ఈ మారం వాక్కు ద్వారా చెప్పబడుతుంది. అయితే ఇక్కడ పుస్తకం 10%,
మస్తకం 90%. ఈ పుస్తకంలోది చెప్పబడేది 10%. మస్తకంలో ఉంటే సూపర్ కాన్షియస్ మైండ్, ఆ అనంత జ్ఞాన అవధి చెబుతోంది 90%. ఎలా వస్తుంది ఆ సందర్భానికి తగినట్లుగా అంటే దాన్నే ప్రేరణ అంటాం. ఎప్పుడైతే మన దృష్టి ఏకాగ్రమవుతుందో అప్పుడు ఆ ప్రేరణలు అనంతంగా ఉంటాయి. ఒక సైంటిస్ట్ ఒక గొప్ప సూత్రాన్ని కనిపెడతాడు. ఒక గణిత శాస్త్రజ్ఞుడు ఒక కొత్త లెక్కను కనిపెడతాడు. మరి శకుంతలాదేవి అనేటువంటి సైంటిస్ట్ కంప్యూటర్ కంటే గొప్పగా లెక్కలు చేసేది. రేడియం కనిపెట్టిబడిన వారొకరు, విమానాన్ని కనుక్కున్న వారొకరు, సూత్రాలను కనుక్కున్న వారొకరు. ఎంత గొప్ప సైంటిస్టులు, అణుశాస్త్రజ్ఞులు మనకు ఎలా సాధ్యమయ్యారు, ఎలా ఉన్నారు? ఇదంతే కూడా జ్ఞాన అవధి. వీరంతా మహాకవులుగా చెప్పబడ్డారు. ఈ మహాకవులు మనకి ఆధునిక ప్రాచీన జ్ఞానాన్ని, అంతరిక్ష జ్ఞానాన్ని, ఖగోళ శాస్త్రాన్ని అందించినటువంటి ఈ మహాకవులకు మనస వాచ కర్మణ శతసహస్ర కోటి సాష్టాంగ ప్రణామాలు చెప్పుకున్నా తక్కువే. ఎటువంటి మహాకవి అయినటువంటి మహావిష్ణువుని గురించి మనం ఈ వేదాంతంలో, యోగార్థంలో, వేదాంతంలో విస్తృతంగా ఈ 14వ శ్లోకంలో చెప్పుకున్నాం. మరలా తర్వాత 15వ శ్లోకం గురించి మనం విస్తృతంగా ముచ్చడించుకుందాం. తప్పులన్నీ ఈ మారంవి, గొప్పలన్నీ శ్రీ మహావిష్ణువి, వేదవ్యాసుడివి. గురుభ్యోం నమః. థ్యాంక్ యూ.